స్వస్తి. నమస్కారం. ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో అమావాస్య వెళ్ళినటువంటి 6వ రోజు షష్ఠి తిథిని సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. సుబ్రహ్మణ్య షష్ఠి తిథి నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు రెల్లుగడ్డి పొదలలో నుంచి 6 ముఖాలతో ఆవిర్భవించాడు. పరమేశ్వరుడి యొక్క తేజస్సు భూమి మీద పడినటువంటి తరుణంలో అగ్నిదేవుడు దాన్ని ఒక పావురం రూపంలోకి మారిపోయి మింగివేశాడు. అయితే పరమేశ్వరుడి యొక్క తేజస్సును అగ్నిదేవుడు భరించలేక ఆ తేజస్సును హిమవత్ పర్వతం మీద విడిచిపెడతాడు. హిమవత్ పర్వతం కూడా పరమేశ్వరుడి యొక్క తేజస్సును భరించలేక ఆ తేజస్సుని ఆకాశగంగలో విడిచిపెడుతుంది. పరమేశ్వరుడి యొక్క తేజస్సు ఆకాశగంగలో ప్రవహిస్తూ ఆకాశగంగకు పక్కనే ఉన్నటువంటి శరవణ అనేటటువంటి తటాకంలో పడుతుంది. అలా శరవణ అనే తటాకంలో పడినటువంటి పరమశివుడి యొక్క తేజస్సు ఆ ప్రవాహానికి కొట్టుకుంటూ వచ్చి పక్కనే ఉన్నటువంటి రెల్లుగడ్డి పొదలలో పడుతుంది. ఆ రెల్లుగడ్డి పొదలలో నుంచి మార్గశిర శుద్ధ షష్ఠి తిథి నాడు 6 ముఖాలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఆవిర్భవించారు. కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి జన్మతిథి అయినటువంటి మార్గశిర శుద్ధ షష్ఠి నాడు స్వామివారికి సంబంధించిన మంత్రాన్ని జపించుకోవటం ద్వారా స్వామి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. పరమశివుడి యొక్క తేజస్సు రెల్లుగడ్డి పొదలలో నుంచి ఆవిర్భవించటానికి ముందే అగ్నిదేవుడి యొక్క భార్య అయినటువంటి స్వాహాదేవి 6 ఋషిపత్నుల రూపాలను ధరించి ఆ తేజస్సును కొద్దిసేపు భరించింది. ఆ తర్వాత ఆ తేజస్సు హిమవత్ పర్వతానికి చేరింది. ఈ 6 ఋషిపత్నులను కూడా 6 కృత్తికలు అనే పేరుతో పిలుస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు రెల్లుగడ్డి పొదలలో నుంచి 6 ముఖాలతో ఆవిర్భవించిన తర్వాత ఈ 6 కృత్తికలు కూడా స్వామివారికి పాలిచ్చారు. 6 కృత్తికలు ఇచ్చినటువంటి పాలను స్వీకరించటానికి స్వామివారు 6 ముఖాలతో విరాజిల్లారు. అందువల్ల ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఓం కృత్తికాసూనవే నమః అనేటటువంటి మంత్రాన్ని జపించినట్లయితే స్వామి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. అదేవిధంగా అగ్నిదేవుడు కూడా పరమేశ్వరుడు యొక్క తేజస్సును ధరించాడు కనుక స్వామివారిని ఓం అగ్నిగర్భాయ నమః అనేటటువంటి మంత్రంతో కూడా ఈరోజు వీలైనన్ని సార్లు జపించాలి. స్వామివారు శరవణ అనే తటాకం నుండి చివరగా రెల్లుగడ్డి పొదలలో నుంచి ఆవిర్భవించారు కనుక ఈరోజు స్వామివారికి ప్రీతిపాత్రమైనటువంటి ఓం సాం శరవణ భవ అనేటటువంటి మంత్రాన్ని కూడా వీలైనన్ని సార్లు జపించుకోవాలి. శరవణ భవ అనే నామం సుబ్రహ్మణ్య స్వామికి ఎంతో ఇష్టం. శరవణ భవలో శ అంటే శమింపజేసేవాడు అని అర్థం, రా అంటే రతిపుష్టినిచ్చేవాడు అని అర్థం, వా అంటే వందనీయుడు, వంధ్యత్వాన్ని రూపుమాపేవాడు అని అర్థం, అణ అంటే యుద్ధరంగంలో విజయాన్ని కలిగింపజేసేవాడు అని అర్థం, భా అంటే భవసాగరాన్ని దాటించేవాడని అర్థం. అదేవిధంగా చివరగా వచ్చే వా అంటే వందనీయుడు అని అర్థం. కనుక ఎవరైతే శరవణ భవ అనే నామాన్ని ఈరోజు వీలైనన్ని సార్లు జపిస్తారో వాళ్ళకి సుబ్రహ్మణ్యుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందని శాస్త్రాలలో వర్ణించటం జరిగింది. జ్యోతిష శాస్త్రరీత్యా కాలానికి ఒక సర్పరూపం ఆపాదించటం జరిగింది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి భౌతిక రూపం కూడా సర్పమే. అందువల్ల ఆ స్వామిని కాలస్వరూపుడిగా వర్ణించారు. ఎవరైనా సరే కాలంలో వచ్చే సమస్యలను తొలగింపజేసుకోవటానికి, కాలసర్పదోషాన్ని నివారింపజేసుకోవటానికి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన మంత్రాన్ని ఈరోజు జపించాలి. అదేవిధంగా కుజుడు పరమేశ్వరుడు తాండవం చేస్తున్నప్పుడు పరమేశ్వరుడు యొక్క చెమట బిందువులు భూమి మీద పడి దాని నుంచి ఆవిర్భవించాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కూడా భూమి నుండి ఆవిర్భవించారు. కుజుడు సుబ్రహ్మణ్యుడు ఇద్దరు కూడా భూమి నుంచి ఆవిర్భవించారు కనుక వారిద్దరికీ అవినాభావ సంబంధం ఉంటుంది. ఎవరైనా సరే కుజదోషాన్ని నివారింపజేసుకోవటానికి కూడా ఈరోజు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన మంత్రాన్ని తప్పనిసరిగా జపించాలి. స్వామివారికి ప్రీతిపాత్రమైనటువంటి ఆవు పాలు చలిమిడి నివేదన చేయాలి. ఇలా చేసినట్లయితే కుజదోషాన్ని, కాలసర్పదోషాన్ని నివారింపజేసుకోవడంతో పాటుగా సకల అనారోగ్య సమస్యలను, ప్రత్యేకించి చర్మ వ్యాధులు, నేత్ర వ్యాధులు, చెవి సంబంధమైనటువంటి వ్యాధులను నివారింపజేసుకోవచ్చు. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా స్వామివారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ప్రతి ఒక్కరూ జపించుకోవాల్సినటువంటి మంత్రాలను ఇంకొకసారి చూద్దామా మరి. ఓం కృత్తికా సూనవే నమః, ఇది ఒక మంత్రం. ఇంకొక మంత్రం
ఓం అగ్నిగర్భాయ నమః. ఈ 2 మంత్రాలను జపించుకోవడంతో పాటుగా శరవణ భవ అనే నామాన్ని వీలైనన్ని సార్లు ఉచ్చరించటం, ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని కూడా జపించుకోవటం ద్వారా స్వామివారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. మంత్ర జపం చేయండి. స్వామికి ప్రీతిపాత్రమైనటువంటి ఆవు పాలు చలిమిడి నివేదన చేయండి. స్వామి యొక్క అనుగ్రహం ద్వారా జ్యోతిష శాస్త్రరీత్యా సంభవించే సకల దోషాలను తొలగింపజేసుకొని ఆనందకరమైన జీవితాన్ని పొందండి. ఇప్పుడు శుభదినం అనే అంశంలో ఈనాటి విశేషం ఏమిటో, ఈనాడు ముఖ్యంగా ఆచరించవలసిన విధి విధానాలు ఏమిటో పరిశీలిద్దాం. సర్వే జనాః సుఖినో భవంతు.